కర్ణాటకలో రోజుకొక వివాదం తెరపైకొస్తోంది. చిక్బళ్ళాపూర్ జిల్లా సిద్ధఘట్ట మున్సిపల్ కమిషనర్ అమృత గౌడను సీనియర్ కాంగ్రెస్ నేత రాజీవ్ గౌడ బెదిరించిన వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. తన ఫోటోతో ఉన్న కల్ట్ సినిమా బ్యానర్లను నగరంలో తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజీవ్ గౌడ. తన నిజ రూపాన్ని చూడలేదని అమృత గౌడను రాజీవ్ గౌడ బెదిరించారు. బ్యానర్లను తొలగించడం ఆపాలని అన్నారు. అయితే తన డ్యూటీ తాను చేస్తున్నట్టుగా సమాధానం చెప్పారు అమృత గౌడ. అయితే అమృత గౌడను రాజీవ్ గౌడ బెదిరించిన ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రాజీవ్ గౌడ తీరుతో అమృత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అందరి ముందే ఆమె కంటతడి పెట్టారు. అంతేకాకుండా రాజీవ్ గౌడపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు రాజీవ్ గౌడ. అమృత గౌడకు ఆయన సారీ చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు. బీజేపీ నాయకులు రాజీవ్ గౌడపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. రాజీవ్ గౌడ తీరును కాంగ్రెస్ హైకమాండ్ కూడా తప్పుబట్టింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. ಅವನಿಗೆ ಪಕ್ಷ ಇರ್ಬೋದು ಇನ್ನೊಂದಿರ್ಬೋದು ನಮ್ಮ ಮೇಲೆಲ್ಲ ತೋರಿಸೋದು ಪಕ್ಷ ಏನಿದ್ರೆ ಬೇರೆ ಬಂದು ತಾಕತ್ತಿದ್ರೆ ನಮ್ಮ ಮೇಲೆ ತೋರಿಸ್ಲಿ. కల్ట్ సినిమాలో కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా నటించారు. జమీర్ అహ్మద్ ఖాన్ కు రాజీవ్ గౌడ ప్రధాన అనుచరుడు. ಅವನಿಗೆ ಪಕ್ಷ ಇರ್ಬೋದು ಇನ್ನೊಂದಿರ್ಬೋದು ನಮ್ಮ ಮೇಲೆಲ್ಲ ತೋರಿಸೋದು ಪಕ್ಷ. కర్ణాటకలో రోజుకొక సరికొత్త వివాదం తెరపైకొస్తోంది. చిక్బళ్ళాపూర్ జిల్లా సిద్ధఘట్ట మున్సిపల్ కమిషనర్ అమృత గౌడను సీనియర్ కాంగ్రెస్ నేత రాజీవ్ గౌడ బెదిరించిన వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగింది. తన ఫోటోతో ఉన్న కల్ట్ సినిమా బ్యానర్లను నగరంలో తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాజీవ్ గౌడ. తన నిజ రూపాన్ని చూడలేదని అమృత గౌడను రాజీవ్ బెదిరించారు. బ్యానర్లను తొలగించడం ఆపాలి అన్నారు. ಮೇಡಮರ ಸ್ವಲ್ಪ ಕೂಲ್ ಆಗಿರ್ರಿ, ಅಳ್ಬೇಡ್ರಿ. ನೀವು ಅಳ್ತಾ ಇದ್ರೆ ನಮಗೆ ಟೆನ್ಷನ್ ಹತ್ಬಿಡುತ್ತಿಲ್ಲ. దీనికి స్పందించిన అమృత గౌడ తన డ్యూటీ తాను చేస్తున్నట్టుగా సమాధానం చెప్పారు. అయితే అమృత గౌడను రాజీవ్ బెదిరించిన ఫోన్ కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రాజీవ్ తీరుతో అమృత తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అందరి ముందే ఆమె కంటతడి పెట్టారు. అంతేకాకుండా రాజీవ్ గౌడపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ಅಂತಾನು ನಾನು ಹೇಳಿದೆ. ಬಟ್ ಅದು ಹಾಗೂ ನಾನು ಇದು ವಿಪರೀತಕ್ಕೆ ಹೋಗಬಾರ್ದು ಅಂತ ಕಾಲ್ ಕಟ್ ಮಾಡಿಬಿಟ್ಟೆ ಮೇಡಮ್ ಫಸ್ಟ್. ಎಸ್ ಮೇಡಮ್, ನಾವು ಕೂಡ KS ಎಕ್ಸಾಮ್ಸ್ ಪಾಸ್ ಮಾಡಿಕೊಂಡು NRI ಆಗಿದ್ದು వ్యవహారం కాస్త పెద్దదవడంతో తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు రాజీవ్. అమృత గౌడకు ఆయన సారీ చెప్పారు. అయినప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు. బీజేపీ నాయకులు రాజీవ్ గౌడపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. రాజీవ్ తీరును కాంగ్రెస్ హైకమాండ్ కూడా తప్పుబట్టింది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెల్లడించారు. కల్ట్ సినిమాలో కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు జైద్ ఖాన్ హీరోగా నటించారు. జమీర్ అహ్మద్ ఖాన్ కు ఈ రాజీవ్ గౌడ ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. ಒಂದ್ಸಲ ಈ ಕಡೆ ತಿರುಗಿ ವಲ್ಸ ಮಾತಾಡ್ರೆ ಅವ್ನು ಯಾವ ಮಾತಾಡ